హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ అమెరికన్ జాబ్ రోల్, ఫస్ట్ అమెరికన్ కంపెనీ నుంచి రీసెంట్గా ప్రాసెస్ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. రిమోట్ అనమాట. హ్యాపీగా ఇంటి నుంచి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. 50 వరకు అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఓపెనింగ్ ఫర్ ప్రాసెస్ అసోసియేట్, సో యుఎస్ మోర్ట్గేజ్కి సంబంధించి అనమాట. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ చూసుకున్నట్లయితే 2023-2024. గుడ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. నాలెడ్జ్ ఆన్ బేసిక్ కంప్యూటర్, బేసిక్ ఎక్సెల్ ఈజ్ మస్ట్. సో బేసిక్ కంప్యూటర్తో పాటుగా బేసిక్ ఎక్సెల్ అయితే కంపల్సరీ మీకు బాగా వచ్చి ఉండాలి. టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. అక్యురసీ 95% అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ మస్ట్ బీ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్. సో కంపల్సరీ మీరు రొటేషనల్ షిఫ్ట్ పై అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు మీరు టెక్ సపోర్ట్ చేస్తూ నాన్ వాయిస్ లైక్ కాల్స్ కూడా చేయాల్సి ఉంటుంది. నాన్ వాయిస్ ప్రాసెస్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే బీబీఏ, బిఎంఎస్, ఎనీ స్పెషలైజేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీకామ్ వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ ఉంటుంది. బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీకి, అంతేకాకుండా జియాలజీ, సో హోమ్ సైన్స్, మ్యాథ్స్, మైక్రోబయాలజీ, ఫిజిక్స్ ఏదైనా సరే మీరు ఏ డిగ్రీ చదువుకున్న వాళ్ళు అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. మోర్ట్గేజ్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. లైక్ బ్యాంకింగ్ రిలేటెడ్ అలాంటి వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో స్పెసిఫిక్గా ఇదే బ్రాంచ్ అనేది ఉండదు. ఏ డిగ్రీ అయినా సరే, ఏ బ్రాంచ్ అయినా సరే అప్లై చేసుకోండి. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇక సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సో వేదాంతో నుంచి టెలికాలర్ జాబ్ రోల్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. పూర్తిగా ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. టెలికాలర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అవుట్ బౌండ్ కాల్స్ అనమాట. అంటే మీరు కాల్స్ అయితే చేస్తూ మాట్లాడాల్సి ఉంటుంది. మేక్ అవుట్ బౌండ్ కాల్స్ టు పొటెన్షియల్ కస్టమర్, లీడ్స్ అండ్ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఫ్రమ్ ఇన్ఫార్మ్ దట్ అబౌట్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో వేదాంతు సంబంధించి ఏవైతే ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయో వాటికి సంబంధించి మీరు అవుట్బౌండ్ కాల్స్ చేసి మీరు క్లియర్గా అయితే కస్టమర్స్తో మాట్లాడాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కస్టమర్ కమ్యూనికేషన్, లీడ్ జనరేషన్, క్వాలిఫికేషన్, సో కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎంక్వైరీస్ అయితే చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద మీరు కాల్స్ మాట్లాడడం బాగా వచ్చి ఉండాలి. సో దీనికి సంబంధించి టార్గెట్స్ కూడా ఉంటాయి. మీట్ ఎక్సీడ్ డైలీ, వీక్లీ అండ్ మంత్లీ కాల్ టార్గెట్స్ అండ్ సేల్స్ గోల్స్. సేల్స్కి సంబంధించి కూడా మీకు టార్గెట్స్ అయితే ఉంటాయని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ట్రాక్ పర్ఫార్మెన్స్ అండ్ రిపోర్ట్ ఆన్ ద ప్రోగ్రెస్ టు ద టీమ్ లీడర్ ఆర్ సేల్స్ మేనేజర్. సో టీమ్ లీడర్కి సంబంధించి ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సేల్స్ మేనేజర్కి సంబంధించి ట్రాక్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అయితే ఉండాలన్నమాట. మీరు ఏమేమి వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది. సో ఇది కూడా అంతే. కాల్ సెంటర్లో ఇంతకుముందు ఏదైనా వర్క్ చేస్తుంటే మీకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎనీ గ్రాడ్యుయేట్ ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.